5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినాయి. 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నది, 5 రాష్ట్రాల ఫ్యూచర్ ఏందనేది ఒకసారి పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. నా వెనకాల ఆపరేషన్ చాణక్య సర్వే రిపోర్ట్ ఉన్నది. 5 స్టేట్స్ ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు సర్వే రిపోర్ట్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఒకసారి క్లియర్ కట్గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఫస్ట్ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఎట్లా ఉంది పరిస్థితి, ఏం కథ అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుంటే, టోటల్ సీట్స్ వచ్చేసి 294 సీట్లు పశ్చిమ బెంగాల్లో ఉంటే, అక్కడ భారతీయ జనతా పార్టీకి 147 నుండి 153 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. మొత్తం సీట్లు వచ్చేసి 294. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి 147 నుండి 153 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. తర్వాత టీఎంసీ పార్టీకి 119 నుండి 130 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. అదర్స్కి 11. సో ఇక్కడ టోటల్ సీట్స్ 294 అయితే మ్యాజిక్ ఫిగర్ 147. ఫైనల్ విన్నర్ బీజేపీ అంటున్నారు. ఎవరు అంటున్నారు? ఇది ఆపరేషన్ చాణక్య వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది వినబడుతున్న ఒక చర్చ. మ్యాజిక్ ఫిగర్ కూడా 148 ఉన్నది అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. ఇది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్. ఆ తర్వాత కేరళలో మన రేవంత్ అన్న పోయి గట్టిగా ప్రచారం చేసిండు. మొత్తం అక్కడ భారీ బహిరంగ సభలు, మీటింగ్లు పెట్టిండు, రోడ్డు మీద తిరిగిండు, ర్యాలీ చేసిండు, ఆ రోడ్డు మీద ప్రచారం చేసిండు. రకరకాల డైలాగులు రేవంత్ అన్నకు వచ్చిండు. కేరళలో పరిస్థితి ఏంటనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, కేరళలో టోటల్ సీట్స్ వచ్చేసి 140 సీట్లు కేరళలో ఉన్నాయి, ఎమ్మెల్యే సీట్లు. అక్కడ యూడిఎఫ్కి అంటే రాహుల్ గాంధీకి సంబంధించి, యూడిఎఫ్ రేవంత్ అన్నకి సంబంధించి అనుకోరాదు, యూడిఎఫ్కి 72 నుండి 75 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. ఎల్డిఎఫ్కి 55 నుండి 61 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. సో ఎల్డిఎఫ్ ఈసారి ఓటమి పాలు కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. తర్వాత భారతీయ జనతా పార్టీకి కేరళలో 4 స్థానాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. అంటే కేరళలో రేవంత్ అన్న గెలిచేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఎందుకంటే కేరళలో ఫైనల్ విన్నర్ యూడిఎఫ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటున్నారు. సో కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గట్టిగా ప్రచారం చేసి, మరి రేవంత్ రెడ్డి ప్రచారం వర్కౌట్ అయిందా అని అనుకోవచ్చు. మరి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నియోజకవర్గం అసలు గెలిచినా గెలవలేదా క్వశ్చన్ మార్క్. కానీ మొత్తానికైతే యూడిఎఫ్ కేరళలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయట. సో ఫైనల్ విన్నర్ కేరళలో యూడిఎఫ్ ఐఎన్సి అని చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యే అవకాశాలు బలంగా కేరళలో కనబడుతున్నాయి. సో కేరళలో మాత్రం మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ 71తో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అది కూడా యూడిఎఫ్ పార్టీ అంటే యూడిఎఫ్ కూటమిగా పోతా ఉన్నారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో కలిసి రాహుల్ గాంధీకి సంబంధించిన దోస్తాన్ పార్టీ. సో మొత్తానికి కేరళలో యూడిఎఫ్ రాబోతున్నదట. అస్సాం రాష్ట్రంలో ఒకసారి మనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, టోటల్ సీట్స్ వచ్చేసి అస్సాంలో దాదాపు 126 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 64తో గెలవబోతున్నారట. ఫైనల్ విన్నర్ ఎన్డీఏ బీజేపీ అని అంటున్నారు అస్సాంలో. సో అస్సాంలో ఎన్డీఏకి అంటే ఎన్డీఏ కూటమికి 74 నుండి 78 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట అస్సాంలో. అంటే భారతీయ జనతా పార్టీకి 74 నుండి 78 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. తర్వాత ఇండియా అలయన్స్ అంటే కాంగ్రెస్తో అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి 45 నుండి 48 సీట్లు అస్సాంలో గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయట. సో మొత్తానికి అస్సాంలో మాత్రం ఫైనల్ విన్నర్ ఎన్డీఏ బీజేపీ అని చెప్తున్నారు. సో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అస్సాంలో బలంగా కనబడుతున్నాయట. ఇది ఫైనల్ రిజల్ట్ కాదు, కాకపోతే ఎగ్జిట్ పోల్స్. ఇక తమిళనాడుకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే, తమిళనాడులో ఎన్నిక రసవంతంగా జరిగింది. తమిళనాడులో ఒకవైపు డిఎంకే, తర్వాత టీవీకేకి సంబంధించినటువంటి పార్టీలు చాలా బలంగా తలపడ్డాయి. టీవీకే తెలుసు కదా, తలపతి విజయ్. ఆ తలపతి విజయ్ కూడా బలంగానే ఈసారి గట్టిగా కొట్టే అవకాశం కనబడుతున్నది. సో డిఫరెంట్ సర్వే ఒక్కొక్కటి తెరపైకి వస్తుంది. టీవీకే ఒకళ్ళేమో 18 సీట్లు అంటున్నారు, ఇంకోళ్ళేమో 35 సీట్లు గెలిచే అవకాశం అంటారు, ఇంకోళ్ళేమో 40-45 సీట్లు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారు, ఇంకొంతమంది ఏమో టీవీకే మొత్తం విక్టరీ సాధించిండు, టీవీకే అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. సో ఇది ఫైనల్ వరకు చూడాలి.
సో తమిళనాడులో మనం చాలా క్లియర్గా చూసుకుంటే తమిళనాడులో ఎన్నికలో డిఎంకేకు 125 నుండి 130 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. తలపతికి 125 నుండి 130 డిఎంకేకి. ఈ డిఎంకే రాహుల్ గాంధీతో దోస్తాన్లో ఉన్నారు అనేది ఒక అంశం తమిళనాడులో. సో డిఎంకేకి 125 నుండి 130 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట తమిళనాడులో. తర్వాత అన్నా డిఎంకే ఏఐఏ డిఎంకేకి సంబంధించి మనం చూసుకుంటే 80 నుండి 85 సీట్లు తమిళనాడు ఎన్నికలలో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. టీవీకే ఇక తలపతి విజయ్ పార్టీకి దాదాపు 15 నుండి 18 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. కానీ గ్రేట్ కదా, పార్టీ పెట్టినటువంటి వెంటనే 15 నుండి 18 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయంటే గ్రేట్ అన్నట్టే. ఎన్ని సీట్లు వచ్చినా గ్రేటే. దాదాపు తమిళనాడులో టోటల్ సీట్స్ 234 సీట్లు ఉన్నాయి. ఆ 234 సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందట. పార్టీ డిఎంకే పార్టీ అంటున్నారు, అది కూడా ఫైనల్ విన్నర్ డిఎంకే అంటున్నారు. సో డిఎంకే ఆల్రెడీ సిట్టింగ్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. డిఎంకే అధికారంలోనే మళ్ళీ డిఎంకేనే అధికారంలో ఉన్న వాళ్ళే స్టాలిన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతున్నది. సో మ్యాజిక్ ఫిగర్ 118 నియోజకవర్గాలు 118 సీట్లతో గెలిచే అవకాశం ఉంది. తమిళనాడులో టోటల్ సీట్స్ వచ్చేసి 234. సో దాంట్లో టీవీకే విజయ్కి వచ్చేటటువంటి సీట్లు 15 నుండి 18 సీట్లు వస్తాయట. ఆ తర్వాత పాండిచేరి మనం చూసుకుంటే టోటల్ సీట్స్ 30 ఉన్నాయి. దాంట్లో ఎన్డీఏకి 15 నుండి 17 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. డిఎంకే ఇండియాకి అంటే డిఎంకేకి మళ్ళీ స్టాలిన్కి 11 నుండి 13 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. అంటే టోటల్ సీట్స్ 30 ఉంటాయి పాండిచేరిలో, కొంచెం బుడ్డ రాష్ట్రం చిన్నది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం అట. ఫైనల్ విన్నర్ ఎన్డీఏ అంటున్నారు, అంటే బీజేపీ ఫైనల్ విన్నర్ అని చెప్పి. సో ఎవరు ఆపరేషన్ చాణక్యకి సంబంధించిన స్ట్రాటజీస్ చెప్తున్నటువంటి మాట. ఒకసారి ఫైనల్గా చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో ఫైనల్ బీజేపీ గెలిచే అవకాశం ఉందట. కేరళలో ఫైనల్ విన్నర్ యూడిఎఫ్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందట. తర్వాత అస్సాంలో ఎన్డీఏ బీజేపీ గెలిచే అవకాశం ఉందట. తమిళనాడులో డిఎంకే గెలిచేటటువంటి అవకాశం ఉందట. తర్వాత పాండిచేరిలో ఎన్డీఏ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయట. సో ఇది ఫైనల్ రిపోర్ట్. తర్వాత ఇంకోటి వచ్చింది బీకాన్ స్ట్రాటజిక్స్ అని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ ఉంటుంది. బీకాన్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక సర్వే రిపోర్ట్ని తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేసిరు. అంటే ఎగ్జిట్ పోల్, అది కూడా మనం మాట్లాడుకునే కార్యక్రమం చేయాలా. సో బీకాన్ అని చెప్పి ఎగ్జిట్ పోల్స్, ఈ బీకాన్ వాళ్ళు కూడా గతంలో పార్లమెంట్ ఎన్నికలలో అయినా లేకపోతే మొన్న తెలంగాణలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అయినా చాలా క్లియర్గా వాళ్ళు సర్వే ఇచ్చినారు. వేరే రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలలో అయినా ఈ బీకాన్ సర్వే వాళ్ళు చాలా క్లియర్గా ఒక స్ట్రాటజీస్ ప్రకారం సర్వే ఇచ్చారు. వాళ్ళు చెప్పినదే నిజమైంది. కాబట్టి ఈ బీకాన్ సర్వేని కూడా కొంత నమ్మొచ్చు. ఇక బీకాన్ సర్వేకి సంబంధించి అప్డేట్ అవుతున్నట్టుంది కదా, చిన్నగా వస్తాయి ఇవి. రైట్, ఇక బీకాన్ సర్వే అస్సాం ఎగ్జిట్ పోల్ నంబర్స్ అని చెప్పి చాలా క్లియర్గా కనబడుతుంది. అసెంబ్లీ ఎలక్షన్ 2026 అని చెప్పి బీకాన్ ఎక్స్క్లూజివ్ అని కనబడుతున్నది. టోటల్ సీట్స్ అస్సాంలో 126, మ్యాజిక్ ఫిగర్ 64 అట. ఎన్డీఏకి అస్సాంలో 77 నుండి 82 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. ఇది బీకాన్ సర్వే వాళ్ళు చెప్తారు. ఇంతకుముందు ఆపరేషన్ చాణక్య, ఇప్పుడేమో బీకాన్ సర్వేకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఇది. సో బీకాన్ సర్వేలో అస్సాం ఎగ్జిట్ పోల్ చూసుకుంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి టోటల్ సీట్స్ 126, మ్యాజిక్ ఫిగర్ 64 సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం అట. ఎన్డీఏ 77 నుండి 82 సీట్లు వచ్చే అవకాశం ఉందట. కాంగ్రెస్ అలయన్స్ కి 38 నుండి 43 సీట్లు వచ్చే అవకాశం ఉందట. తర్వాత ఏఐయుడిఎఫ్ అదర్స్ కి 4 నుండి 9 సీట్లు వచ్చే అవకాశం ఉందట. అంటే టోటల్ గా ఎన్డీఏకి దగ్గర 82 సీట్లు అంటున్నారు. కానీ మ్యాజిక్ ఫిగర్ 64 సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మాక్సిమం ఎన్డీఏ అస్సాంలో ఈసారి చక్రం తిప్పేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నది. తర్వాత బీకాన్ ఎక్స్క్లూజివ్ అని చెప్పి కేరళ ఎగ్జిట్ పోల్ చూసుకుంటే కేరళలో టోటల్ సీట్స్ 140, మ్యాజిక్ ఫిగర్ 71 సీట్లతో కేరళలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదట. యూడిఎఫ్ అంటున్నారు, అంటే రాహుల్ గాంధీ చక్రం తిప్పే అవకాశాలు కనబడుతున్నది. కేరళలో 76 నుండి 81 సీట్లు కేరళ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందట. ఎల్డీఎఫ్ కి దాదాపు 57 నుండి 62 సీట్లు, ఎన్డీఏ బీజేపీకి 1 నుండి 5 సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కడ కేరళలో కనబడుతున్నది. అంటే రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్టే. అది రేవంత్ రెడ్డి సక్సెస్ అయినని చెప్పొద్దు, రాహుల్ గాంధీ సక్సెస్ అయినట్టు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ రాహుల్ గాంధీ తిరిగిండు అక్కడ గ్రౌండ్లో.
ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఈ రేవంత్ అన్న అంటాడు కేరళలో కాంగ్రెస్ గెలుచుడితోటే నేనే గెలిపించిన, నేనే పోయిన ఆడికి, నేనే నేను పోయి తెలంగాణలో మొత్తం అభివృద్ధి చేసిన సూపర్ అనుడితోటే కేరళ వాళ్ళు వచ్చి మా తెలంగాణకు వచ్చి చూసిర్రు, అడిగిర్రు. తెలంగాణ అడుగుతోటే తెలంగాణ జనం మరి రేవంత్ చాలా గొప్ప వ్యక్తి, అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణను, అద్భుతమైన పరిపాలన అందిస్తుండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, మొత్తం గ్యారెంటీలను అమలైపోయినాయి అని చెప్పిర్రు అని చెప్పి రేవంత్ ఇప్పుడు డైలాగ్ కొడతలే చెప్తున్నా కదా. కేరళ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిస్తే, యూడిఎఫ్ గెలిస్తే పక్కా అక్కడ భారీ బహిరంగ సభలో రేవంత్ మళ్ళీ మాట్లాడతాడు, మేము చాలా సక్సెస్ అయినాం, మా తెలంగాణను అంతా డెవలప్మెంట్ చేసినాం కాబట్టి తెలంగాణను చూసి కేరళ జనం కాంగ్రెస్ కోటేశ్వరని కూడా చెప్తాడు. మీరు చూడండి ఇదే జరుగుతుంది, మీకు అర్థమవుతలేదు. కానీ పాండిచ్చేరి చిన్న రాష్ట్రం పాండిచ్చేరి, టోటల్ సీట్స్ 30, మ్యాజిక్ ఫిగర్ 16. ఎన్డీఏ బీజేపీ మనం చూసుకుంటే బీజేపీ ఏఐఎన్ఆర్సీ మనం చూసుకునే కార్యక్రమం చేస్తే 16 నుండి 19 సీట్లు వచ్చే అవకాశం ఉన్నదట. టోటల్ సీట్స్ 30, చాలా చిన్న రాష్ట్రం పాండిచ్చేరి. ఆ తర్వాత ఎస్పీఏ కాంగ్రెస్ డిఎంకే 11 నుండి 14 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. టీవీకే అదర్స్, టీవీకే అంటే ఏంది తెలుసు కదా, ఎవరు విజయ్కి 3 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట, 1 నుండి 3. ఎక్కడ పాండిచ్చేరిలో. అద్భుతంగా ఉంది కదా కథ, అది బంద్ అయినట్టుంది, అది బాగా ఎక్కువ కూల్ అయినట్టుంది. మ్యాజిక్ ఫిగర్ 16. సో ఇది పాండిచ్చేరికి సంబంధించిన స్టేట్కి సంబంధించిన అంశం. ఇక తర్వాత తమిళనాడు చూసుకుంటే, తమిళనాడు ఎగ్జిట్ పోల్ చూసుకుంటే టోటల్ సీట్స్ 234, మ్యాజిక్ ఫిగర్ 118 అట. అంటే 118 సీట్లతో తమిళనాడులో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంది అని చెప్పి బీకాన్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఎస్పీఏ, డిఎంకే, ఐఎన్సి, విసికే, డిఎండికే, లెఫ్ట్ అండ్ అదర్స్ మొత్తం చూసుకుంటే ఇక డిఎంకేకి సంబంధించినటువంటి వ్యవహారంలో తమిళనాడులో 119 నియోజకవర్గాల నుండి 124 నియోజకవర్గాలు గెలిచే అవకాశాలు ఉన్నాయట తమిళనాడులో. అంటే మళ్ళీ డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్డీఏ చూసుకుంటే ఎన్డీఏ బీజేపీ, పిఎంకే, ఏఎంఎంకే అట, అదర్స్ అట, ఏఐఏ, డిఎంకే అని చెప్పి 86 సీట్ల నుండి 91 సీట్లు ఎన్డీఏకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీవీకేకు అంటే తలపతి విజయ్కి 16 సీట్ల నుండి 21 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. ఏది బీకాన్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. ఎన్టీకేకు 0, పిఎంకేకు 0. సో మొత్తానికి 118 సీట్లతో డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశాలు తమిళనాడులో కనబడుతున్నాయి. ఇక వెస్ట్ బెంగాల్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ టోటల్ సీట్స్ 294, మ్యాజిక్ ఫిగర్ 147 సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందట వెస్ట్ బెంగాల్లో ఏదో ఒక పార్టీ. టీఎంసీ, ఏఐటీసీ, టీఎంసీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. టీఎంసీకి 149 నుండి 154. తర్వాత ఎన్డీఏకేమో 136 నుండి 141. తర్వాత లెఫ్ట్ కాంగ్రెస్ ఐఎస్ఎఫ్ 5 నుండి 10 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. సో ఇంతకుముందు మీరు ఆపరేషన్ చాణక్యలో ఏమో బీజేపీ వెస్ట్ బెంగాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పినారు. ఇక్కడ చూస్తే మాత్రం టీఎంసీ గెలిచే అవకాశం ఉందని, అంటే మమతా బెనర్జీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు.